సో ఫ్రెండ్, రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి మనం ఇలా మాట్లాడబోతున్నాం. ఇంకా మూవీ స్టోరీ గురించి స్పాయిలర్ ఉండవచ్చు. ఎస్టిమేట్ 50 crore బడ్జెట్ తో మూవీ తయారైంది. మూవీ నేను చూశాను. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ ఇండియన్ కామెడీ సినిమా అన్నమాట. వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే బాగానే చేశారు దీంట్లో. కానీ కొన్ని జాగాల ఆయన యాక్టింగ్ ఇంకా ఆయన డైలాగ్స్ లైట్ గా ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. బేసికల్ స్టోరీ ఏంటంటే, స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక ఫేమస్ ఇండియన్ ఎంటర్ప్రీనర్ కిడ్నాప్ తోని. కిడ్నాప్ అయితే అది కిడ్నాప్ లాగా అనిపించదు, ఎందుకంటే డైరెక్టర్ అనిల్ గారు దాంట్లో కామెడీ ఇన్వాల్వ్ చేశారు కిడ్నాప్ లో. అదంతా సీరియస్ సిచ్యువేషన్ అని అనిపించదు దాంట్లో. అయితే ఆయన్ని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకోవడానికి ఆ సీఎం గారు ఒక వెంకటేష్ గారికి అపాయింట్ చేస్తారు. కానీ వెంకటేష్ గారు ఇంతకు ముందు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇప్పుడు ఒక సామాన్య జీవితం గడిపిస్తున్నారు. అయితే ఆయన్ని మిషన్ కు ఇన్వాల్వ్ చేయడానికే సీఎం గారు ఒక స్పెషల్ లేడీ ఆఫీసర్ ఆయనకు పంపిస్తారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే, ఆ లేడీ ఆఫీసర్ మన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండే. ఆ ఆఫీసర్ మన వెంకటేష్ గారిని ఈ మిషన్ కోసం రావడానికి కన్విన్స్ చేయడం, ఆయన సైతం ఆయన ఫ్యామిలీకు కన్విన్స్ చేయడం, ఇంకా మన హీరో వైఫ్ ఇంకా ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈ ఇద్దరి మధ్య కొట్లాట, ఇంకా మిషన్ లో హీరో మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవడం, దీంట్లోనే 90% మూవీ ఫినిష్ అవుతుంది. ఇంకా లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మన స్కూల్ కాలేజ్ టీచర్స్ గురించి ఒక మంచి మెసేజ్ తోని ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా ఎండ్ లో మూవీ నెక్స్ట్ సీక్వెల్ గురించి కూడా ఒక హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. మూవీ రేటింగ్ గురించి చెప్పాలంటే IMDb లో దీనికి 7 out of 10 వచ్చాయి. దాంట్లో దీనికి ఒక కామెడీ ఇంకా యాక్షన్ మూవీ అని చూపించారు, కానీ నాకు ఇది యాక్షన్ కన్నా ఇంకా కామెడీ మూవీ అని అనిపించింది. సీరియస్లీ నేను చెప్పాలంటే ఇది ఒక వన్ టైమ్ వాచ్ యావరేజ్ ఇండియన్ కామెడీ మరి. ఇంకా దీంట్లో ఉన్న కొన్ని హైలైటెడ్ కామెడీ సీన్స్ లో నాకైతే నవ్వు రాలేదు, మీకు రావచ్చు కానీ. ఇంకా నేను ఇప్పుడే చూశాను, మూవీ 161 crore కలెక్షన్ చేసింది 5 days లోనే. థియేటర్ లో అయితే మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది మూవీ. సో మిత్రులారా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు చూస్తూ ఉండండి తెలుగు ఎక్స్ప్లెయిన్.